దేవుడి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ఈరోజు లైవ్లో ఎక్కిస్తున్న మీ అందరూ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధ దినమందు ప్రభు పాదాల దగ్గర రావడానికి దేవుడు మనకి ఇచ్చిన ఏ మంచి అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. గత 7 నెలలు ప్రభు మనల్ని కాసి కాపాడి 8 నెలల్లో ఈ మొదటి పునరుత్థాన దినమందు ప్రభు సన్నిధిలో ఉండడానికి మన దగ్గర ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మనం ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాము. భాషగా కూడా పాట పాడడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నువ్వు గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడు ప్రభా. ఈ దినాన్ని నీ పాద దగ్గరికి వచ్చే తరుణము మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ దినాన్ని ప్రభా లైవ్లో మేమందరం ఇలా కూడుకోవడానికి లైవ్లో ఎగిరిస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. మందిరాలు ఇంకా తినబడలేదు, ఇలా లైవ్లో మీ మాటలు ప్రకటించడానికి నాయన, నీ సువార్త ప్రకటించడానికి నాయన మాకు తరుణ బట్టి మీకు ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ లైవ్ ఎగిరిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇది నేను పాట ద్వారా మహిమ తెచ్చుకోండి, వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి మహిమ తెచ్చుకుంటారని ఈ ఆరాధన మీ గాలి మన కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. పాట పాడుకుంటూ మనందరం కూడా జాగ్రత్తగా ఉందాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గడిచిన నెలంతా ఆయన కృపలో కాచి కాపాడి భద్రపరిచిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. లైవ్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ పాట పాడి దేవుని మహిమపరుచుకున్నాను. నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. కల్వరిలో శ్రమలు
చక్కని పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరిచిన పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభుని ప్రేమ వల్ల ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన వర్తమానము జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు చక్కని వర్తమానము ఏంటంటే మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉండే భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకు ప్రభుని స్తుతించాలి. గత వారంలో దేవుడు నెమ్మది కోసం మాట్లాడాడు. ఈ భూలోకంలో నెమ్మది లేదని మాట్లాడాడు. అయితే మరి ముఖ్యంగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే క్రీస్తు మనసు కలిగిన వారిగా మనం ఉండాలి. క్రీస్తు మనసు కలిగిన వారిగా మనం ఉండాలని ప్రభు పేరు మనం చేస్తున్నాను. ఈ లోకంలో క్రీస్తు మనసు మనం కలిగి ఉండాలి. కలిగి ఉంటేనే మనం పరలోక రాజ్యంలోకి ప్రవేశపెట్టగలుగుతాం. క్రీస్తు మనసు మనకు కావాలి. ఒకసారి 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. చాలా చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ఈ విధంగా చదవడం లేకుండా నాతో మా అందరితో కూడా మీరు మాట్లాడి మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియములరా, ఇక్కడ చాలా చక్కని మాటలు కనపడతా ఉన్నాయి. మనమైతే క్రీస్తు మనుషులు కలవారగా ఉండాలి. మనమైతే ఎవరి మనసు కలిగి ఉండాలండి? క్రీస్తు మనుషులు. ఈ దినాల్లో క్రీస్తుని ఎరిగి కూడా క్రీస్తు మనసు లేదండి. యేసు ఎరిగి కూడా యేసు మనసు లేదండి మానవుడికి. అపోస్తలుడు పౌలు సంఘానికి రాస్తున్న మాట, అపోస్తలుడు పౌలు సంఘానికి రాస్తున్న మాట చాలా చక్కని మాట కనపడతా ఉన్నారు. చాలా చక్కని ప్రభునందు ప్రేమోదరా చాలా చక్కని మాట కనపడతా ఉన్నది. అపోస్తలుడు పౌలు చాలా చక్కని మాట మనకు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే క్రీస్తు మనమైతే క్రీస్తు మనసు కలవారిగా మనం ఉండాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. క్రీస్తు మనసు కలవారిగా మనం ఉండాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. క్రీస్తు మనసు మామూలు మనసు కాదు. చాలా చక్కగా నేను కొన్ని మాటలు క్రీస్తు మనసు ఎటువంటిదో మీకు జ్ఞాపకం చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రేమగా ఈరోజు దేవుని ఎరిగి కూడా దేవుని మనసు మనం వెనక కలిగి ఉండలేకపోతున్నాం. దేవుని రాకడ త్వరగా రాబోతూ ఉన్నాను. కాబట్టి దేవుని రాజ్యంలో మనం ప్రవేశపెట్టాలంటే, దేవుని రాజ్యంలో మనం అడిగి పెట్టాలంటే ఈ భూలోకంలో క్రీస్తు మనస్సు మనం కలిగి ఉండాలి. నిజమే, ప్రకటన గ్రంథంలో ఉన్నదంటే జయించిన వారు నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చోబెడతానంటారు. నిజమే, లోకంలో మనం ఏం జయించాలంటే శరీరరస, నేత్రరస, జీవముండము జయించాలి. ఈ జయించాలంటే నువ్వు ఎవరి మనసు కలిగి ఉండాలంటే క్రీస్తు మనసు కలిగి ఉండాలి. క్రీస్తు మనసు కలిగి ఉండాలి. ఈ లోకంలో శరీరాశ జయించాలన్నా, నేత్రాశ జయించాలన్నా, జీవము డమ్మము జయించాలన్నా మనం ఏం కలిగి ఉండాలంటే దేవుని మనసు, క్రీస్తు మనస్సు మనం కలిగి ఉండాలి. ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటున్నాడండి, ప్రభునందు ప్రేమోదరా, ఏమంటున్నాడంటే మనమైతే క్రీస్తు మనస్సు కలవారము అంటున్నాడు. ఎంత చక్కని మాట. ఈ రోజు అంచె దినాల్లో నువ్వు క్రీస్తు మనస్సు కలిగి ఉన్నావా లేదా అని మనం తెలుసుకోవాలి. కాబట్టి క్రీస్తు మనసు ఎటువంటిదంటే జ్ఞాపకం చేద్దాం. ప్రభునందు ప్రేమోదరా, క్రీస్తు మనసు ఒకసారి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం కూడా ఒకసారి చదవండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఎంత చక్కని మాట చూడండి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు. ఏ మనస్సు అంటే ప్రభుని కింద చదువుకుంటే తన పరలోక భాగ్యాన్ని ఎంచుకుంటా ఆ
ఒక దీనుడిగా, ఒక రిక్తుడిగా ఈ లోకానికి మనందరి నిమిత్తము వచ్చాడు. మనందరి నిమిత్తము ఆయన ఎంత మంచి మనసు ఉన్నది కాబట్టి ప్రియమైన లోకాన్ని, పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి మన పాపముల నిమిత్తము రిక్తుడు అవడానికి వచ్చాడండి. అందుకే మీరును కూడా క్రీస్తు మనసు కలిగి ఉండుడి. మీరును కూడా క్రీస్తు మనసు కలిగి ఉండమని దేవుడు చెప్తా ఉన్నాడండి. ప్రభుత్వ ప్రేమ వల్ల ఈరోజు నీ మనసు నా మనసు ఎలా ఉండాలంటే ఏకమైపోవాలంట. ప్రభు మనసు క్రీస్తు ప్రభు మనసు మన నా మనసు, లేకపోతే నీ మనసు ప్రభు మనసు ఏకమైపోవాలంటండి. ఒకసారి మొదటి సామెతల గ్రంథము 18:1 రాయబడ్డ మాట ఏంటంటే ప్రభువునికి ప్రేమగా అక్కడ యోనాతాను హృదయము దావీదు హృదయము కలిసిపోయిందంటే. యోనాతాను హృదయము దావీదు హృదయం ఏమైపోయిందండి? కలిసిపోయింది. ప్రియమైన దేవుని పిల్లారా, కలిసిపోయింది అంటే వాళ్ళ మనసులు ఏకమైపోయినాయి. అలాగా దేవుని మనసు లేకపోతే క్రీస్తు మనసు, నీ మనసు కూడా కలిసిపోవాలి. ఈరోజు క్రీస్తు మనసు నువ్వు కలిగి ఉన్నావా? క్రీస్తు మనసు ఎటువంటి మనసు అని నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏంటన్నా, దేవుని జనగమా, ఈరోజు నీవును క్రీస్తు మనసు కలిగి ఉండాలని పిలిపి పత్రికలో మనం చదువుకున్నాం. క్రీస్తు మనసు ఎటువంటి మనసు అంటే, ఒకటి ఎటువంటి మనసు అంటే మంచి మనసు. క్రీస్తు మనసు ఎటువంటిదండి? మంచి మనసు. దేవుని మనసు చాలా మంచిది, మంచి మనసు. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ఆయన మనం ప్రేమించి మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు రాయబడ్డాడు. ఇంకా మనం పాపులమై ఉండగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఆయన మనసు ఎంత మంచి మనసు. నువ్వు దేవుని ఎరిగినావు అయితే, క్రీస్తుని ఎరుగుంటే నువ్వు ఎవరు ఉండాలంటే మంచి మనసు ఉండాలి. మంచి మనసు అందరినీ ప్రేమించాలి. చెడ్డోళ్ళు ప్రేమించాలి, మంచోళ్ళు ప్రేమించాలి. ప్రతి ఒక్కరిని కూడా, శత్రువులు కూడా మనం ప్రేమించాలి. శత్రువులు కూడా మనం ఏం చేయాలండి? ప్రేమించాలి. మనకు హాని చేసేవాళ్ళని కూడా మనం ప్రేమించాలి. మనకు హాని చేసేవాళ్ళని కూడా మనం ఏం చేయాలండి? ప్రేమించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రేమించాలి. అంటే దేవుని మనసు అటువంటిదండి. క్రీస్తు మనసు అటువంటిది. ప్రభువుని ప్రేమరా, ప్రేమించే మనసు, మంచి మనసు కలిగి ఉంటాడు. ఈరోజు నువ్వు మన క్రీస్తు ఎరిగి ఉన్నాం కాబట్టి క్రీస్తు మనసును కలిగి ఉండాలి. ఇంకొక దగ్గర రాశాడు, క్రీస్తు మనసు మనం ధరించుకోవాలి. క్రీస్తు మనసు మనం ధరించుకోవాలి. ఈ మంచి మనసు, క్రీస్తు మనసు మనం ధరించుకోవాలి. ఎందుకు క్రీస్తు మనసు అంటే, ఒకసారి మత్తయి సువార్త 15:32 చదవండి. మత్తయి సువార్త 15:32. ఎంత మంచి మనసు! మత్తయి సువార్త 15:32. అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తినదేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. చూడండి ఎంత చక్కగా. నేను ఇక్కడ శిష్యులు పిలిచి, నేటికి మనుషులు జనసమూహం అంతా 7 రోజులు 3 రోజులు నా దగ్గర ఉండిపోయారు కాబట్టి వాళ్ళు ఉట్టి చేతితో పంపేయడానికి నా మనసు లేదు అంటాడు. ఉట్టి చేతితో పంపేయడానికి ఏం లేదంటే ఆయనకి, నాకు మనసు లేదు. హల్లెలూయా, నాకు మనసు లేదు. వాళ్ళ మీద కనికరపడుతున్నాడు. దేవుడి దగ్గర ఉన్న వాళ్ళని వదిలిపెట్టే దేవుడి కాదు, ఉట్టిగా పంపించే దేవుడి కాదు. ఒకళ్ళు దేవుడి దగ్గరకు వస్తే నువ్వు ఉట్టిగా పంపించే దేవుడి కాదు. నీకు ఏది కావాలో అది ఇచ్చి పంపించే దేవుడు. ఇక్కడ రాస్తున్నాడు, ఎంత మంచి మనసు చూడండి ప్రేమ వాళ్ళారా. మన దగ్గరికి, దేవుడి దగ్గరికి ఉంటే, దేవుడి దగ్గర ఉంటే మా పుట్టి చెందు పంపించాడు అంటండి. పుట్టి చెంది ఎంత మంచి మనసు చూడండి.
ఈ నేటికి 3 దినాలు నా దగ్గర ఉండిపోయారు, నా దగ్గర ఉండిపోయారు. కాబట్టి వీళ్ళకి వీళ్ళని భోజనం పెట్టి పంపించాలన్నాడు. భోజనం పెట్టి ఎంత మంచి మనసు చూడండి. అప్పుడు శిష్యులు అడిగిపోతున్నారు, ఏంటయ్యా ఎంతమందికి ఎక్కడికి వెళ్తాం ఈ అడవులో ఎరంతులు ఎంతమందికి ఆహారం ఎక్కడికి తేగలుగుతాము అని అడుగుతుంటే మీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే బాబు అంటున్నాడు, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయన్నాడు. చాలా తీసుకున్నాడు. హల్లెలూయా. వాటిల్ని బ్లెస్ చేశాడు, వాటిల్ని దేవుడు దీవించాడు. ఎంత మంచి మనసు యేసయ్యకు ఉన్నది చూసారా? ఈరోజు ఆ యేసయ్యకు ఉన్న మనసే నీకు కూడా కలిగి ఉండాలి, మనము కూడా కలిగి ఉండాలి, నేను కూడా కలిగి ఉండాలి, నీవు కూడా కలిగి ఉండాలి. మంచి మనసు, సహాయం చేసే మనసు ఉండాలి, ఇతరులకు పెట్టే మనసు ఉండాలి, ఇతరులు ప్రేమించే మనసు ఉండాలి. ప్రియమైన దేవులారా, క్రీస్తు మనసు అటువంటిదండి. క్రీస్తుని విమర్శించిన, క్రీస్తుని కొర్రగా కొట్టిన, క్రీస్తుని గడ్డం పిరిగివేసిన, క్రీస్తుని ముఖం మీద ఉమ్మేసిన ఏమన్నాడు తెలుసండి? తండ్రి ఇదేమి చేస్తున్నారో ఇది ఎరగరు కనుక ఇది క్షమించండి అన్నాడు. ఎంత మంచి మనసు అండి. ఎవరికైనా ఆ మనసు ఉండేది మన క్రీస్తు ప్రభు వారికి. ఆ క్రీస్తు ప్రభు మనసు నువ్వు కలిగి ఉంటే, ఆ మనసు నువ్వు కలిగి ఉంటే నీ శత్రువులు ప్రేమిస్తావు, శత్రువులు కూడా ప్రార్థన చేస్తాం. మనకు ఆలు చేసే వరకు ప్రార్థన చేస్తాం. ఎంత యేసుప్రభు ఆలు చేసే వారికి ప్రేమ వాళ్ళగా దేవుడు ఏం అన్నాడు? వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు తెలియదు కానీ క్షమాపణ అడుగుతున్నారు, వాళ్ళు క్షమించుగా. ఎంత మంచి మనసు. ఒకసారి లోకసువార్త కూడా తొందరగా 8వ అధ్యాయం 15వ వచనం చదవండి. లోకసువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. చాలు. ఇక్కడ మంచి మనసు ఎవరికి ఉంటుందంటే వాక్యం విని, దేవుని మాట విని దాని ప్రకారంగా జీవించిన వారే, దాని ప్రకారంగా నడుచుకున్న వారే మంచి మనసు ఉంటుందండి. మంచి మనసు ఉంటుందంట. దేవుని వాక్యం విన్నవారే మంచి మనసు. ఈరోజు ప్రియమైన దేవులారా, క్రీస్తు కలిగిన మంచి మనసు నీవు కూడా కలిగి ఉండాలి. రెండో మనసు ఏంటంటే, ఒకటి మంచి మనసు, రెండో మనసు ఏంటంటే క్షమించే మనసు. రెండో మనసు ఏంటంటే క్షమించే మనస్సు. ఒకసారి తీద్దామండి. కీర్తన భాగము 85 కీర్తన 5వ వచనం. 85 5వ వచనం. ఎల్లకాలము మా మీద కోపగించెదవా, తరతరములు నీ కోపము సాగించెదవా. 86:5. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు. చాలండి. ఇక్కడ ఎంత మంచి మనసు చూడండి యేసు ప్రభు. ఒకటి యేసు ప్రభు కలిగిన మనసు ఏంటంటే మంచి మనసు. రెండోది క్షమించే మనసు. రెండోది ఏంటంటే క్షమించే మనసు. ఇక్కడ అంటున్నాడు కీర్తనలు 86:5లో, నువ్వు క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు. నువ్వు దయాళుడు కాబట్టి క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నావు. క్షమించే మనసు. దొంగలు చూసి క్షమించాడు దేవుడు, ఆయన హింసించిన వాడిని క్షమించాడు దేవుడు. మనం ఎవరిని ఏమన్నా కావాలంటే మనం క్షమించామండి. క్షమించే గుణం మనకు కావాలి. క్షమించే మనసు మనలో రావాలి. లోకసువార్త 24:45 లోకసువార్త 23:34 కూడా చూడండి. 23:34 హల్లెలూయా, హల్లెలూయా. 23:34 లోకసువార్త
యేసు తండ్రి ఆ. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక ఆ. వీరిని క్షమించుమని చెప్పెను. చాలండి. తండ్రి ఇది ఏం చేస్తున్నారు వీరు ఎరగరు కనుక క్షమించండి. ఎంత క్షమించే మనసు చూడండి ప్రేమ వల్ల. ఈరోజు నువ్వు క్రీస్తు ఎరుగుంటే, నువ్వు క్రీస్తు మనసు కలుగుంటే, నీవు క్రీస్తు మనసు కలుగుంటే క్షమించే మనసు ఉంటుంది. క్షమించే మనసు మనందరికీ తెలుసు ప్రేమ వలన. లోక సువార్తలో లోక సువార్త మనం తీసుకున్నట్లయితే 15వ అధ్యాయంలో ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారండి. దేవుడు ఉదాహరణ చెప్పాడు, ఉపమానం చెప్పాడు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. చిన్నవాడు వచ్చేసి, తండ్రి నా భాగము ఏమైతే ఉన్నదో నాకు ఇచ్చేసి నేను వ్యాపారం వృద్ధి చేసుకుంటానని చెప్పేసి భాగాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ప్రియమైన దేవులారా ఆ దేశం వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళిపోయాడు. మీ అందరికీ తెలిసిన స్టోరీయే. కాబట్టి ఆ దేశంలో చెలవిగా తిరిగి భయంకరంగా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళతో వీళ్ళతో స్నేహం చేసి మొత్తం అంత నష్టపోయాడు. ఆఖరికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎక్కడ దొరుకుతుందని ఆలోచిస్తూ ఒక పందులు కాసుకున్న వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ పందులు మేపుతాను, నాకు ఆహారం పెడతారంటే, ఒక పూట పెడతానయ్యా అని చెప్తే ఆ పూట ఆహారం కోసం ప్రియమైన దేవులారా పందులు కాసేవాడు. ఆ పూట ఆహారం ఎవరొస్తారు సరిపోక ఆ పందులు తిని ఆహారం కూడా, ఆ పందులు తిని ఆ పొట్టు ఆహారము ఈయన తిన్నప్పుడు ఈయన బుద్ధి వచ్చిందంటే, నా తండ్రి ఇంటి దగ్గర చాలా మంది ఉన్నారు, పనివాళ్ళు ఎంతో మంది ఉన్నారు, నేను ఒక పనివాడి కింద వెళ్తాను అని చెప్పి ప్రియమైన దేవులారా ఇక్కడ రాయబడ్డ మాట ప్రకారంగా ఆయన బుద్ధి వచ్చినప్పుడు తండ్రికి బయలుదేరి వెళ్తాడు. తండ్రి ఏం చేయాలి చెప్పండి? తండ్రి ఏం చేయాలి? శిక్షించాలా క్షమించాలా? మన తండ్రి క్షమించే తండ్రి కాబట్టి ప్రభువుకి ప్రేమ వలన అతన్ని చేర్చుకొని అతని మీద పడి ముద్దు పెట్టుకొని అతన్ని క్షమించాడు. నువ్వు పనివాడు అయ్యా, నువ్వు నా వాసుడు, నువ్వు నా కుమారుడివి, నా స్వార్థ నుంచి కొనుక్కున్న నా కుమారుడివి. ఈరోజు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, ఎంతగా మనం క్షమిస్తున్నాడు. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా క్షమిస్తేనే ఉన్నాడు. ప్రభా నన్ను క్షమించు ప్రభు అంటే ఆయన క్షమించడానికి సిద్ధ మనిషి గలవాడు కాబట్టి ఈరోజు నేను క్షమిస్తున్నాడు. ఒక కుమారుడిని తప్పిపోయాడని తెలిసిన వయసులో తప్పిపోయిన తర్వాత ఆ ఇష్టలుగా తిరిగి ఇంకా తండ్రి గుర్తొచ్చి, తండ్రి లెటర్ రాశాడు. తండ్రి, డాడీ నేను ఇంటికి వస్తాను, మన ఇంటి దగ్గర ట్రైన్ అదే రూట్ వెళ్తూ ఉంటుంది కాబట్టి మన ఇంటికి వేప చెట్టు ఉన్నది. ఆ వేప చెట్టుకి ఒక జెండా కడితే నన్ను క్షమించినట్లు అవుతుంది కాబట్టి అప్పుడు క్షమించమని నమ్మి మన స్టేషన్లో దిగుతాను. నువ్వు ఆ జెండా కట్టకపోతే నేను అదే ట్రైన్ అంట నేను వేరే దేశానికి వెళ్ళిపోతాను డాడీ అని చెప్పి లెటర్ రాశాడంట. ప్రభుత్వ ప్రేమగా ఆ రోజున రాన వచ్చింది. ఆ కుమారుడు బయలుదేరుతున్న ట్రైన్ ఎక్కాడు, కూర్చున్నాడు, బయలుదేరుతున్నాడు. నా తండ్రి నన్ను క్షమించాడంటావా, యాక్షటికి జెండా కట్టాడంటావా అని ఆలోచిస్తున్నప్పుడు ఊరి దగ్గరికి వచ్చింది. ఆస్తులు పడుతున్నాడు. నా తండ్రి నన్ను క్షమిస్తాడా? నేను చిన్నప్పుడే నా తండ్రిని వదిలిపెట్టేశాను, నా తండ్రిని పోషించకుండా, నా తండ్రిని చూడకుండా, నా ఇంటి వాడిని చూడకుండా నేను వెళ్ళిపోయాడని చెప్పి బాధపడి నా తండ్రి నాకు క్షమిస్తాడని చెప్పి ప్రభువుని ప్రేమగా ఆయన ఆతులకు పడుతున్నాడు. నా తండ్రి జెండా కట్టడాటవా అని చెప్పి చూస్తున్నప్పుడు దగ్గరికి వచ్చింది. చెట్టు కనపడుతుంది. అయ్యో కట్టడా లేదా ఒంగోలు చూస్తున్నాడు కుమ్మాడు. నా తండ్రి నన్ను క్షమించాడా, జెండా కట్టాడని చూస్తుంటే తండ్రి కొమ్మకి ఒక్కొక్క జెండా కట్టాడండి. అంటే ఇది ఏంటి అర్థం అంటే, నిన్ను క్షమిస్తేనే ఉంటానని దేవుడు క్షమిస్తేనే ఉన్నాడండి. హల్లెలూయా. ఆ తండ్రి క్షమించినట్లుగానే ఈ తండ్రి కూడా, ప్రభువు తండ్రి కూడా మనం క్షమిస్తా ఉన్నాడు. క్షమించే మనసు కలిగి ఉన్నాడు. ఈరోజు ఈ క్రీస్తు మనసు నీవు కలిగి ఉంటావా? ఇంకా చాలా మాటలు ఉన్నాయి. దేవుడి చిత్తం అయితే వచ్చే వారం కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, తండ్రికి ఉన్న క్రీస్తుకున్న మనసు, ఈ మనసును నువ్వు కలిగి ఉంటే, ఏ మనసు అండి? మంచి
మంచి మనసు, రెండోది క్షమించే మనసు. రెండోది ఏ మనసు అండి? క్షమించే మనసు మనం కలిగి ఉండాలి. కలిగి ఉండటం ప్రభు కృప మనందరికీ తోడే ఉండి నడిపించిన గాక. ఆమేన్. తల వంచని ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ఈరోజు క్రీస్తుతో మనసు కలిగి ఉండాలని మీరు మాట్లాడారు. ఈ మనసును మీరు కలిగి ఉండండి. యేసు ప్రభు మనసు కలిగి ఉండండి. యేసు నీ మనసు ఎటువంటిదని 2 మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి మంచి మనసు అని, రెండోది క్షమించే మనసు అని మేము కలిగి దేవాన్ని నేర్చుకున్నాం. ప్రభా, ఇన్న వాక్యము ప్రతి ఒక్క హృదయంలో నీ కలిగి కొలబ చేసి ప్రతి ఒక్కరు కూడా నీ మనసు కలిగి నేను మంచి మనసు కలిగి క్షమించే మనసు కలిగి ప్రతి ఒక్కరు కూడా జీవించుటకు ప్రతి బిడ్డని సిద్ధపరచమని నీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము సకల పరిశుద్ధికి కూడా మనందరికీ లైవ్ ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకి ప్రభుత్వం నడిపించగాక. ఆమేన్. God bless you.